చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ప్రార్థన పూర్వకంగా ధ్యానిద్దాం. చాలా జాగ్రత్తగా ఆలకించాలి, సరేనా? మహోన్నతుడా, సర్వాధికారి యేసు నాయనా, నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేనివాడిని నన్ను నీ సిలువ చాటున మరుగు చేయండి. అలాగే నాయన, నీ దాసుడు ప్రభుదాస్ గారు ఈ కూటాలు జరిగించుకోవడానికి నీవు చూపిన కృపను బట్టి, నీ ఆత్మ ప్రేరణను బట్టి బలపరిచి దీవించినందుకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబములను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా రావలసిన వారిని నాయన నీవు త్వరపరచండి. నీ అమూల్యమైన స్వార్థ వాటలను ఆలకించి నీ ఆకడకు నాయన సిద్ధపడు వారిగాను, నిన్ను ప్రకటించు వారిగాను ఏర్పాటు చేసుకుని సహాయపడుమని ఈ భయంకరమైన దినాలు నాయన, ఈ రాకడ దినాలలో నాయన మమ్ములను మేము ఆయత్తపరుచుకొని శుద్ధీకరించమని సహాయం చేయమని, నోటిని బోరగా చేసుకుని నీవే మాట్లాడి విని గ్రహించు మనస్సుని మాకు అనుగ్రహించుమని మా ప్రభువు అయిన యేసు క్రీస్తు నామమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సంతోషంగా వాళ్ళు బిగ్గరగా దేవునికి స్తోత్రం. చాలా ఆనందంగా ఉంది. పల్లెటూరు అయినా కూడా మళ్ళీ ఒకసారి చెప్పండి. మీ ఊరు అయ్యగారు ఊరు బాగానే ఉన్నారు, మా ఊరోళ్ళు పలికినట్లేరు. గట్టిగా వెరీ గుడ్. ఇప్పుడు నేను మీకు ప్రశ్నలు వేస్తాను. ప్రశ్న లేకపోతే ఈ రాత్రి సమయం కదా, నిద్ర వస్తుంది. అవునా కదా? అవునా కదా? నిద్ర జోగిపోతే, ఒక్కరైనా నిద్రపోతే నా హృదయం విలవిల్లాడిపోతుంది. సరేనా? ఇప్పుడు రెండోది, మొదటిదే ప్రశ్న ఇస్తాను. మీరేం చేయాలంటే ఇప్పుడు సమాధానం చెప్పాలా అనుకోకండి. అవునంటే చేతులు ఎత్తడం ద్వారా, కాదనుకున్నా చేతులు ఎత్తడం ద్వారా మీరు ఆ సమాధానం చెప్పండి. ఇప్పుడు అవునంటారా అని అడిగాను అనుకో, అవునని అంగీకరించిన వాళ్ళు చేతులు ఎత్తవచ్చు, సరేనా? కాదన్న చెయ్యెత్తటమేగా. మేము ఎట్టబడితే అట్టెత్తగా ఆలోచనాత్మకంగా జ్ఞాపకం చేయండి. ఇప్పుడు 2 విషయాలు మీ ముందు ఉంచుతా, రెండిటికి చేతులు ఎత్తకండి. నేను వెళ్ళా వాకాడు తిరుపతికి అవతల, ఇట్లా ఎత్తమని ఒక వాక్యం, అది మొన్న వెళ్ళినప్పుడు అందరూ చేతులు ఎత్తారు. మరి రెండో వాక్యం చెప్పనా అంటే దానికి చేతులు ఎత్తారు. అట్టెట్ట? అది కరెక్ట్ కాదు, సరేనా? ఇప్పుడు మీ ముందు ఈ రాత్రి సమయంలో మేము ఎన్నడూ వినని నిగూఢమైన లోతైన మర్మము వినాలని ఉన్నది. లోతైనది, ఎన్నడూ విననిది వినాలని అనుకుంటున్నాము అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సగం చేయి అసలు ఒప్పుకుంది. ఇక దైవజనులు కూడా చేతులు ఎత్తారు. ఇంక నేను చేసేది ఏముంది, దేని సరి. ఇప్పుడు రెండోది, అయ్యా ఒక చక్కని స్వార్థ మేము వినాలనుకుంటున్నామని వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరైనా అదిగో వాళ్ళు. ఇప్పుడు మొదటిది చెప్పాలా రెండోది చెప్పాలా? మొదటిదే చెప్పాలి. వినాలని ఆశగా ఉందా? మొదటిది వినాలనుకుంటున్నాము, లోతైన సత్యం అన్నది చేతులు ఎత్తండి. సరే, అదే చెబుతా. కానీ మీరు ఉత్సాహంగా వినాలిగా. అయ్యా వింటారా? వింటామన్న వాళ్ళు దేవునికి చప్పట్లు పెడితే స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. 4సారి గట్టిగా చెప్పారు. ఇదేదో ఫస్ట్ లో ఉండాలి. ఒకసారి చెప్పండి గట్టిగా. ఈ ఉత్సాహమే ఇక్కడ దాకా ఉంచండి, సరేనా? అయితే ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరచునుగాక, మనకు బాధ్యతను నేర్పునుగాక. జాగ్రత్తగా వినండి. నిగూఢమైన సత్యము మీ ముందు ఉంచుతాను, సరేనా? ఇప్పుడు మాకు చదివే వాళ్ళు ఉన్నారా? చదవండి. చీకటి అయిపోయిందా? ఒక కుర్చీ ఎవరైనా చదివే వాళ్ళు
ఇక్కడ మైక్ ఉందా మీకేమన్నా? అయ్యా మైక్ ఇంకోటి ఉందా? మైక్ ఉంటే ఒక కుర్చీ ఇట్లా లాక్కొని ఈ లైట్ కింద ఒకరు చదవాలని విజ్ఞాపన. ఈ కుర్చీని ఒకటి ఇట్లా లాక్కోండి అమ్మా. ఎవరైనా బిడ్డ నువ్వు లాక్కో తల్లి, చదవగలవు కదా తెలుగు. మరి ఆ కుర్చీ లాక్కమ్మా. ఎవరైనా ఒకరు ఆ కుర్చీ లాక్కోండి. మీకు అర్థం అవ్వాలి అంటే రండి, ఏం పర్లా. ఎందుకంటే ప్రకటన 1:3 అంటాడు, ఈ ప్రవచన వాక్యములు సమయము సమీపము గనక చదువువాడును విని గ్రహించి నడుచువాడు ధన్యులన్నాడు. చదివే బిడ్డను కూడా దేవుడు ఆశీర్వదించను గాక. చదువు నాన్న. మార్కు సువార్త చివరి అధ్యాయము 15-16 వచనాలు. పైగా టైం ఇచ్చారు 10ంటికల్లా ఆపేద్దామని. ఇక మీ చేతుల్లో ఉంటది కరెక్ట్ గంట. మరియు మీరు సువార్తను ప్రకటించుడి. చూడండి, మొదటి మాట అంటున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి మీకు చేతనైనంత వరకు సర్వ సృష్టికి యొద్దకు వెళ్ళి మీరు సువార్త ప్రకటించమని దేవుడు విశ్వాసులమైన మనకు ఒక ఆజ్ఞనిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అయ్యగారులకు కూడా ఉంటది చిన్న చిన్న ప్రశ్నలు, వారికి వారు ఎరిగినవి అయినా చెప్పక తప్పదు. ప్రకటించమని తెలియచేస్తూ ఉన్నాడు. ఇది ఆజ్ఞ అట, ఇది ఆజ్ఞ ప్రకటించమంటున్నాడు. అయితే తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఎవరైతే నమ్ముతారో, నమ్మి బాప్తిస్మము తీసుకుంటారో అట్టి వారు రక్షించబడదురు అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరైతే ఆయన యందు విశ్వాసిగా రక్షించబడతారో అలాంటి వాళ్ళను రక్షించు అధికారము ఈ సృష్టిలో నాకు మాత్రమే ఉన్నదనే భావము. దేవునికి స్తోత్రం. ఈ సృష్టిలో నాకే ఉన్నది, ఎవ్వరికీ లేదట. నమ్మని వానికి శిక్ష విధించబడును. ఈ లోకాన్ని శిక్షించు అధికారము కూడా నాదేనని ప్రకటించమంటూ ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు మనము దాన్ని ప్రశ్నల ద్వారా మనము దాన్ని వాక్యాన్ని మూలమును గ్రహిస్తాం. తర్వాత ఏమంటున్నాడు చూడండి, నమ్మిన వాని వలన ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో, బాప్తిస్మము తీసుకుంటున్నారో, రక్షణలోనికి వస్తున్నారో అట్టి వారిని నమ్మిన వానికి ఈ సూచనలు పొందుకుంటారట. ఏమిటి? నా నామమున దయ్యాలు పోతాయి, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారండి. ఈ పాములు కాదు, విషతుల్యమైన జీవితాలను మీరు చేత్తో పట్టుకొని సమాధానము చెప్పి గెలుస్తారని మరి ఒక భావం. హల్లెలూయా. చూడండి, మరణకరమైనది ఏది త్రాగినను వారికి హానియు చేయదు. ఇంకో మాట అంటున్నాడు, రోగుల మీద చేతులుంచి ప్రార్థన చెయ్యగా వారికి స్వస్థత కలుగునని ప్రకటిస్తున్న దేవునికి చప్పట్లు కొడదాం, గట్టి కొడదాం. ఇప్పుడు ప్రశ్న, చప్పట్లు బాగా కొట్టారు కానీ ప్రశ్న, మీలో ఇప్పుడు ఉన్నదే మందిరానికి వస్తారు, ప్రార్థనలో పాల్గొంటారు, ఆ తర్వాత అదిగో ఇప్పుడు అయ్యగారు అక్కడ వెళ్ళారు, ఇక్కడ 2 అయ్యగారులు ఉన్నారు. వీళ్ళ ద్వారా దేవుడు సువార్తను వారి ముఖాంతరములో నుంచి స్వరపేటికగా మనతో మాట్లాడతాడు. అవునా కదా? అయ్యగారు వారు చెబుతారు, ఇది వింటారు కదా. విన్న తర్వాత మేము ఇంట్లో వాళ్ళకి, మా వీధిలో వాళ్ళకి, మా బంధువులకి మేము ప్రకటిస్తున్నాము అన్న వాళ్ళు ఎంతమంది చేతులెత్తండి? ఒక్కరా? వీళ్ళు చెబుతున్నారా? ఇప్పుడు
ఇక్కడ మరొక ప్రశ్న. ప్రకటిస్తున్నామన్నారు కదా అయ్యగారు, మీరే వాక్యం చెబుతారు కదా, మీరు ఎప్పుడైనా అడిగారా ప్రేమ సంఘం మీద? మై శరమా స్వార్థమా నీ పేరు పెట్టి పిలిచా ఇట్లా. ఈరోజు గత వారం వాక్యం విన్నావే, ఈ మీ ఇంట్లో ఎవరెవరికి చెప్పావు అడగరు. అడిగితే వీళ్ళు అడుగుతారు. కాలం అట్టుంది. కానీ దేవుడు అంటున్నాడు నీవు వెళ్ళి ప్రకటించండి. కానీ ఇప్పుడు ఆ సిస్టర్ గారు ఇక్కడ ఎవరు ఎత్తారు కదా, ప్రకటిస్తావనుకో, ప్రకటిస్తే వాళ్ళు ఏమంటారు? నువ్వు లోకం దగ్గరకు పోయి ప్రకటించమని దేవుడు చెబుతున్నాడు. ప్రకటిస్తే లోకం ఏమంటుంది? మొదట లోకం ఏమంటుంది తెలుసా? చాలాసార్లు చెప్పావు, నీకు ఒక దేవుడే ఉన్నాడండి, మరి నాకు నాకు అనేకమైనవి కోటాను కోట్ల మంది ఉన్నారు. నీ ఒక్క ఆధారం చూపిస్తే నేను అనేక ఆధారాలు చూపుతానని లోకం అంటది. ఏం చెబుతావు? అవునా? ఇక రెండోది ఏంటో తెలుసా? మీ ఇంట్లో రావయ్య మందిరానికి రా, పాస్టర్ గారు నొక్కి చెప్పారు రావయ్య అంటే చాలు లేపో. భక్తి ఎక్కడ ఉండాలా? చూపించండి. భక్తి హృదయంలో ఉండాలా. ఎక్కడ ఉండాలి అయ్యారు? హృదయంలో ఉండాలని ఆగిపోయేవాళ్ళు ఉండేది. మన ఇళ్లలోనే వస్తున్నారా? రావటంలా. మరి ఇప్పుడు ఎలా? ఇప్పుడు నేను మీకు చిన్న ప్రశ్న వేస్తా. హృదయము ఎక్కడుంది చూపించండి. ఇదేనా? అయ్యా ఇదే హృదయం. అది లోకస్తులది. వాడు ఇక్కడ ఒక బొమ్మ గీసి దీన్ని హృదయం అంటాడు. హృదయ ఆలోచనలు అన్నప్పుడు ఆలోచనలు ఏడబడతాయా? ఇప్పుడు హృదయం ఇదే లోకానికి తెలీదా? ఈ గుడికా ఇది పెగులు పెట్టి కోసినా సచ్చాక పోస్ట్ మార్టం చేసినా పలకడు ఆలోచనలు రావు. ఆలోచనలు కలిగిన ప్రాంతం ఇది. దీనిని హృదయ ఆలోచనలు అన్నాడు. హృదయం, మెదడు, తల, కేంద్రం. చూసారా? ఫస్ట్ మెట్టే పల్టీ కొట్టినట్టున్నారు. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన ఇళ్ళు వాళ్ళంటారు ఇలా భక్తి ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలా అంటారు. మరి ఏమని ప్రకటిస్తా? చాలాసార్లే పొమ్మంటాడు. ఇంకొంతమంది ఉన్నారు ఇక్కడే, అమ్మా మీ కుటుంబీకులు ఏడా అంటే వాళ్ళు రారయ్యా. ఎందుకు? తాగుడు, తిరుగుడు, వ్యసనాలు ఇలా వెళ్తుంది. కానీ వాక్యం ఉంటుంది, నీవు వెళ్ళి సర్వలోకములోనికి వెళ్ళి నీకు చేతనైనంత వరకు యేసుని ప్రకటించమని అంటున్నారు. కానీ ప్రకటిస్తే ఎంతమంది వస్తున్నారు? ఇప్పుడు అక్కడ చేతులు ఎత్తున అడుగుతున్నా, మీరు ప్రకటిస్తున్నాం అన్నారు. ఇక్కడ ఎవరో ఒక ఆమె చేయెత్తింది. నువ్వేనమ్మా, నువ్వు ప్రకటిస్తున్నావా? ఎంతమంది వచ్చింటారు ఇప్పటికి? వస్తున్నారా? ఏది? క్రైస్తవులకు కాదే, లోకానికి ప్రకటిస్తే నీ భక్తిని ఇది, నీ దేవుడు నీకుంటే నా దేవుడు నాకున్నాడు అంటలా. మరి వచ్చారు ఎవరన్నా? రారే. మరి ఎలా? ఇక్కడే పాయింట్. ఏమని ప్రకటించాలి? ప్రియ దైవజనమా, ఈ రోజున మొదట నీవు నేను తెలుసుకుందాము. ఏమి రహస్యము, ఎన్నడూ గ్రహించని నిగూఢ భావం ఏమి దాచిపెట్టాడో పరిశుద్ధాత్మ నేడు మనకి బయలుపరుచువారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. ఏమని ప్రకటించమంటున్నాడో తెలుసా? చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి రండి. దగ్గర పెడితే సౌండ్ వస్తుంది. ఓకే, 14:6. మైక్ కూడా పట్టుకోమ్మా, నీకు డబుల్ కష్టాలు వచ్చింది. నేనే మార్గము ఇక్కడ చూడండి, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడని ప్రకటించమంటున్నాడు. మీకు అర్థం కాలేదుగా? విపులంగా చెబుతా. ఇప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, పరలోకం అనేది ఒకటి ఉన్నది. అక్కడ ఆకాశం ముందు ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు, మనమేమో తండ్రి అంటున్నాము, సర్వాధికారి అని క్రైస్తవ భాషలో అంటున్నాం, అవునా కదా? ఆ తండ్రి యొద్దకు ఏ
మనుష్యుడైనా, ఏ జనమైనా, ఏ జాతీయుడైనా, ఏ వర్గమైనా, భూమి మీద ఏ దేశస్థుడైనా సరే ఆ పైన తండ్రి దగ్గరకు వెళ్ళాలి అంటే నన్ను వెతకటము తప్ప మార్గము లేదని ప్రకటిస్తున్న దేవునికి స్తోత్రం. ఇక మీద నేను చెప్పను స్తోత్రం, మీరే సంతోషం కొట్టాలి. నేనైనా మీరు విశ్వాసులేగా. ఇప్పుడు ఈ క్రైస్తవ్యం ఇలా చెబుతుంటే లోకంలో ముఖ్యమైన ఇంక రెండు ఉంది. లోకస్తులు అంగీలు ఏమంటారు తెలుసా? ఈ సువార్త వాళ్ళు ఆలకించాలని ఆశపడుతున్నా. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆ లోకానికి వాళ్ళు పెట్టే పేరు ఏంటో తెలుసా? స్వర్గం, పుణ్యలోకం. అవునా? ఆ లోకానికి వెళ్ళడానికి మా యొక్క దేవతలు దేవుళ్ళే మార్గం అని వాళ్ళు చెబుతున్నారు. ఇక ఇంకొకటి ఉన్నారు ముస్లిం వర్గాలు. అవునా? వాళ్ళు అంటున్నారు ఆ లోకానికి ఏం పేరు పెట్టారో తెలుసా? జన్నత్తు. ఏంటిది? ఈ జన్నత్తు లేక జన్నత్తుల్ ఫిరదౌస్కు వెళ్ళాలి అంటే మా దేవుడు మాత్రమే. ఇలా ఈ ప్రాముఖ్యమైన ఈ మతాలు ఎవరు అయినా సరే ఏమంటున్నారంటే ఒకటి నిజము, ఒక ఆకాశం ఉన్నది, పరలోకం అనేది ఉన్నది, అక్కడ ఒక దేవుడు ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు ఇదిగో నేనే మార్గము. ఇప్పుడు నువ్వు వెళ్ళి లోకానికి చెబితే నీకుండే దేవుడు నీకుంటే నాకుండేవారు నాకు ఉన్నారంటారు కదా, మరి నువ్వు ఏమని ఒప్పిస్తావు? యేసు ఆ సిస్టర్ గారిని ఏమని ప్రకటించావు అంటే ఏం చెప్పుద్దో తెలుసా? యేసు సృష్టికర్త అండి, యేసు పాపరక్షకుడండి, పాపములను తొలగిస్తాడండి, యేసయ్య దగ్గరకు వస్తే దిగో పరలోకం, ఇలాంటివే కదా చెబుతావు. మరి వస్తున్నారా? రావట్లే. కాబట్టి ఇప్పుడు నీవు నేను ఆయనను మొదట తెలుసుకుందముగాక, తెలుసుకుని ప్రకటించదముగాక. యేసయ్య ఏం చేశాడో తెలుసా? ఈ యొక్క ఆయన లోకాన్ని సృజించినప్పుడు నేనే మార్గం అంటున్నాడు, నన్ను ప్రకటించమంటున్న దేవుడు ఈ లోకములో మీరు ప్రకటించాలి అంటున్నాడు. ఎలా ప్రకటించేదయ్యా, ఏ విధంగా ప్రకటించాలయ్యా అంటూ ఉన్నప్పుడు నా బిడ్డలారా, నా జనములారా, నేను మీకు ఒక రహస్యాన్ని చెబుతున్నాను. ఇదేమిటి అంటే నువ్వు ముందు గమనించి ఆ తరువాత నన్ను ప్రకటించమన్న దేవుడు ఆయన నరుని చేసినప్పుడు, ఈ భూమిని చేసినప్పుడు, ఈ భూమి మీద సృష్టిని చేసినప్పుడు, ముఖ్యంగా నరులను చేసినప్పుడు ఆయనట ఈ నరుడు ఎన్నడూ తప్పించుకొని పోవడానికి వీలు లేకుండా తన కనుదృష్టి ఎదుట కనపడి తీరాలని భూమికి గడియలు వేసి ఉన్నాడట. దేవునికి స్తోత్రం. భూమికి గడియలు వేసి ఏ ఒక్కడు తన కనుదృష్టి తప్పిపోకుండాన్నట్లు ప్రతి మనుష్యునికి కూడా కొన్ని శరీరాలను నిర్మాణము చేసి ఉన్నానంటున్నాడు. ఎన్ని శరీరాలు? కొన్ని శరీరాల. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, ఏంది అయ్యగారు ఈ మాట మాట్లాడాడు? మనిషికి ఎన్ని శరీరాలు ఉంటాయి? ఇప్పుడు చేతులు ఎత్తటం. ఓ మనిషికి 3 శరీరాలు ఉంటాయి, వాళ్ళు చేతులు ఎత్తండి ఎవరైనా. తిక్కలోళ్ళ ఉన్నాడు, 3 అడిగాడు. ఆ బిడ్డ చూడు, అందరూ చూస్తుంది, ఎందుకని మంచిది. ఎవరన్నా ఎత్తారా? సరే, ఓ మనిషికి 2 శరీరాలు ఉంటాయి, అన్నోళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్. మనిషికి ఎన్ని శరీరాలు ఉంటాయి? 1 అన్నోళ్ళు చేతులు ఎత్తండి సంతోషంగా. సగం చేయొద్దా? చూసారా? ఇలా అనుకుని సత్యాకెవడు చూశాడు లేని మనిషి ప్రలోభాలు పడి మోసాలు, అక్రమాలు, అన్యాయాలు, వ్యభిచారాలు, ఘోరమైన పనులు చేస్తూ పతనమైపోతుంటే నీవు గ్రహించని శరీరాలను ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. నీ ఒక్కటే శరీరము, సత్యాకెవడు చూశాడు లేని లోకము భ్రమ బ్రతుకుతున్నది. ఓ మనుష్యులారా, నీకు కొన్ని శరీరాలను పెట్టారు. ఒక శరీరం ఎంత మొత్తము కాదు. నీవు నా కనుదృష్టి తప్పించుకొని ఈ లోకము నుంచి వెళ్ళవచ్చేమో, నీవు చనిపోవచ్చేమో, నన్ను దాటి వెళ్ళకేనట్టుగా నేను భూమికి గడియలు వేసి ఉన్నానంటున్న దేవుడు. హల్లెలూయా.
ఇదేంటి మనిషికి ఈనాళ్ళు ఒకటే శరీరం ఉంది అనుకుంటున్నారా? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 44వ వచనాన్ని ఒక్కసారి చూడండి. ఆయన ఎన్ని శరీరాలు నీకు నాకు పెట్టాడో అక్కడ రాశాడు. 15:44. ప్రకృతి సంబంధమైన శరీరముగా ఎత్తబడి ప్రకృతి సంబంధ శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడిన ప్రకృతి సంబంధ శరీరము ఉన్నది గనుక ఆత్మ సంబంధ శరీరము కూడా ఉన్నది. ఇప్పుడు ఎన్నైనా పెద్దగా చెప్పండి. ఇందాక ఎన్నో నన్ను కూడా కలుపుకోండి, ఏం పర్లా. మనమంతా ఎన్ని అనుకున్నా? 1 అనుకున్నాం. ఇప్పుడు వాక్యం ఉంటుంది 2 శరీరాలు ఇచ్చాను నేను. ఒకటేంటో తెలుసా? ప్రకృతి శరీరం అంటే కనపడే బాహ్య దేహం. ఇది భూ సంబంధమైంది బాహ్య శరీరం, ఇది ప్రకృతి భౌతిక శరీరం. రెండోదట ఆత్మ సంబంధ శరీరం అట. ఆ ఆత్మ శరీరాన్ని ఆయన ఎక్కడ పెట్టాడు తెలుసా? రక్తముగా ఊపిరి అని పిలిచి దాన్ని మనస్సు, హృదయము, శ్వాస, ఊపిరి, రకరకాల పేర్లు, 7 పేర్లు ఉన్నాయి దానికి. రక్తము రూపములో రంగరించి ఆ రక్తము ప్రసరించడానికి ఒక గుండె అవయవముగా పెట్టి ఆ ఊపిరి తగు ప్రయాణములో ఆ పరిమాణం పెట్టి ముక్కులో పెట్టాడు. తుఫాన్ వస్తుంది, వచ్చిన గాలంతా పిలుస్తావా? ఏమండి తెలుసా? దేవుడు ఎంత నీకు ఊదాడో అంతే పిలుస్తాం. ఆ ఆత్మకు, ఆ రక్తమునకు మరొక పేరు ఆత్మ సంబంధ శరీరం అన్న. దేవునికి చప్పట్లు పెట్టండి. గట్టికి కొడితే అర్థమైందండి. ఇప్పుడు ఎన్ని శరీరాలు పెట్టాడంట? 1 ప్రకృతి సంబంధ శరీరం. మైక్ పట్టుకొని చెప్పర్లేదు, మైక్ పోయిందంటే ఈ మైక్ ఇవ్వాల్సి వస్తుంది. రెండోది 2 శరీరాలు ఉన్నాయి. చూసారా? ఇప్పుడు మరలా ఒక ప్రశ్న. ఈ శరీరాన్ని చూస్తున్నాంగా, అవునా కదా? చాలా ప్రశ్నలు మీలో రావాలి, ఎన్నో సమాధానాలు మీరు ఆలోచన చేయగలగాలి. ఈ సృష్టిని ఆయన చేసినప్పుడు ఏ మనిషి తప్పిపోకుండా ఆయన భూమికి గడియలు వేసి 2 శరీరాలు పెట్టారేనా? రక్తము రూపములో ఈ బాహ్య శరీరము ఎంత మేరకుందో అంత మేరకు ఈ రక్త ప్రసరణ రావాల్సిందే. పక్షవాతం వచ్చిందనుకో, డాక్టర్ దగ్గర పోతే ఏమంటాడు తెలుసా? ఆ ప్రాంతానికి రక్తము ప్రసరించలా, రక్త ప్రసరణ రాలేదు కనుక ఈ శరీరం సచిదే. చూసారా? ఇప్పుడు ఎన్ని శరీరాలు ఉన్నాయి? ఎన్ని శరీరాలు అన్నాడు? పెద్దగా చోట్ల మా ఊరోళ్ళు వెనకపించాడు 2. ఇప్పుడు ఈ శరీరము నువ్వు జాగ్రత్తగా చూడు. ఇప్పుడు ఇందాక నేను టీయో కాఫీ తాగొచ్చింటానా? మీరు భోజనాలు చేశారా? కాసేపు నాకు చేస్తారా? ఈ దేహానికి ఆకలి ఉంటుందా? ఈ దేహానికి ఆకలి ఉంటుందా? దాహం ఉంటుందా దేహానికి? ఇప్పుడు జాగ్రత్తగా నేను ప్రశ్న వేసానంటే మీకు డౌట్ రావాలా? అయినా చక్కగా తప్పైనా ఒప్పైనా చెబుతున్నారు కనుక ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, ఈ ప్రకృతి శరీరము ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను మీకు కనపడుతున్నానా? మీరు నాకు కనపడుతున్నారా? ఇప్పుడు ఏ శరీరం కనపడుతుంది? ఇప్పుడు మీలో ఎవరైనా ఎప్పుడైనా ఆత్మ శరీరాన్ని, రక్తాన్ని చూడగలం కానీ దానిలో ఉన్న జీవముగా పిలువబడుతున్న ఆత్మ శరీరాన్ని ఎవరైనా ఎప్పుడైనా చూశారా? చూసామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవ్వరు చూడలేదు కదా? చూడలేదా? చూడలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇంక చెప్పేదేముందయ్యా, చూడలేదు నోడుతూ అన్నాం కదా. మీరు అబద్ధాలు ఆడుతున్నారా లేక గ్రహింపలేకపోయారా కదా? అందుకే మిమ్మల్ని ఏమన్నాడు తెలుసా బైబిల్లో? అవివేకులారా అన్నాడు. నేను కాదు, మీ అందరిని ఆయన అన్నాడు. ఇంకా మీరు ఇదే గ్రహించకపోతే అక్కడ
తెలుసుకున్నాక వివేకే. అక్కడే అధ్యాయంలో 35 నుంచి చూడండి, ఆయన ఏమన్నాడు మిమ్మల్ని చూద్దాం. చాలా జాగ్రత్తగా గమనించండి. అయితే ఆ మృతులు ఎలాగూ తేలుదురు, అద్దుకో, మృతులు ఎలాగ లేస్తారు? వారెట్టి శరీరముతో వారు ఎలాంటి శరీరముతో లేస్తారు? ఒక అవివేకి అమ్మా ఓ అవివేకి ఓ అవివేకే నీ విత్తునది బిడ్డ సగం మింగేసింది అని ఒకడు అడుగును. మృతులనే వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఈ రెండు శరీరాలలో ఏ శరీరంతో లేస్తారో? మనిషి జీవితానికి ఒకటే శరీరం అన్నావే, ఇప్పుడు రెండు శరీరాలని అన్నావే. ఇప్పుడు రెండు శరీరాలు ఉంటే ఏ శరీరంతో లేస్తారే అని ఒకడు అడుగును అంటూ, ఓ అవివేకి, అదేం తిట్టు కాదు, దేవుడు శుతిమెత్తగా గారాభంగా అవివేక జనాంగమా అంటున్నాడు అని ఇప్పుడు ఏమంటున్నాడు చూడు. నీవు విత్తునది చూడగా అది గోధుమ గింజైనను సరే, ఏ గింజనైనను సరే, ఒట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే ఆయన చిత్త ప్రకారముగా నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. చప్పట్లు అయితే కొట్టాం కానీ భావం తెలియలా. అడగనా భావం? నేనే చెప్పనా? ఇక్కడ చాలా జాగ్రత్తగా లోతైన వాక్యాన్ని గమనించండి. అందరు శ్రద్ధగా చూడండి. నీవు విత్తుదానిని చూడగా, ఇది ఒక విత్తనం అనుకోండి. ఇప్పుడు మీ ఊళ్ళో ఇందాక మీకు తెలియదు అన్నారు, ఇప్పుడు తెలుసో లేదో నేను అడుగుతున్నాను. ఇది ఒక విత్తనం అనుకోండి, కనపడుతుంది. ఆ విత్తనం కనపడుద్దా లేదా? కనపడుద్ది కదా. అందుకని ఈ కనిపించే గోధుమ, చిక్కుడు, నీ ఇష్టం ఏ విత్తనాన్నైనా చూసినప్పుడు అది చూడగలుగుతున్నావు కనుక ఇది ఏ శరీరానికి గుర్తుగా ఉంది? వెరీ గుడ్. ఆ బిడ్డను బట్టి సఫలం పట్టండి. ఇప్పుడు ఎవరు చెబితే వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రమే. 0 కంటే 1 మేలే. ఇది కనిపిస్తుంది కనుక ప్రకృతి శరీరానికి ఇది గుర్తు. ఇప్పుడు నీవు దీన్ని విత్తబోయే ముందు దీన్ని ఇక్కడ పెట్టి ఒక సుత్తె తీసుకొని పగలగొట్టావనుకో, ఏముంటది అందులో? పిప్పేగా వచ్చేది. మెత్తగా నూడితే పిప్పే వస్తుంది. కానీ దైవజనమా, ఇక్కడ ఈ విత్తనాన్ని విత్తి భూమిలోకి విత్తితే ఈ విత్తిన తరువాత విత్తనము రాదు, నేను ఎరగని సుందరమైన కొమ్మలు, ఆకులు, వేర్లు, ఫలములు, పూలు, అనేకమైన ఆత్మరూపాలుగా మనకు ప్రకృతిలో దేవుడు చూపుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇదే కాదు, సృష్టిలో ఎన్నో ఉన్నాయి. 1 కాదు, 2 కాదు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి మన వాక్యంలోనికి వస్తాం. ఈ సీజన్లోనే, ఈ డిసెంబర్ జనవరి సీజన్ లో వెంట్రుకలు లాగా పాకుతా ఉంటాయి. ఏంటి అయ్యే? బొచ్చు పురుగులే, కానీ గొంగళి పురుగులు. ఏం పురుగులే? కొద్దిగా పదం అదే, కానీ అదే గొంగళి పురుగు. మీరు ఎప్పుడైనా గొంగళి పురుగును గమనించారా? అది భూమి మీద పాకుతూ ఉంది. ఈ పాకుతున్నప్పుడు అది కనపడుతూ ఉంది. ఆ బుడ్డోడు పట్టుకోవడానికి చూస్తే వాళ్ళ అమ్మ నాన్న రే అది పాకితే ఏమొద్దునని రాయి, కర్రో, చేట ఏదో తీసుకుని దాన్ని చంపేస్తారు. అది ఏ శరీరానికి భూమి మీద పాకుతున్నప్పుడు? ఏ శరీరం? వెరీ గుడ్. ఇప్పుడు అదే గొంగళి పురుగు పుపుసలారా అనబడు 7 దశలను దాటిన తరువాత ఇదిగో సీతాకోక చిలుకగా రూపాంతరము చెందుతూ ఉన్నది. 2వ శరీరముగా ఉన్నది. ఈ సృష్టిలో దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు, ప్రతి మనుష్యునికి కూడా 2 శరీరాలు ఇస్తూ ఉన్నాను. ప్రకృతి శరీరముగా విత్తబడుట అనగా మరణమని తర్వాత బ్రతికి ఉన్నంత కాలము ఈ ప్రకృతి శరీరము, ఈ రక్తము రూపములో రంగరించబడిన ఆత్మ శరీరము కలిసే ఉంటవి. కానీ ఎప్పుడైతే హెబ్రీ 9:27 ప్రకారముగా మనుష్యులందరికీ మరణము ఒక్క
ఇంకొకసారి ఇస్తున్నానన్నాడు. అనగా పాతి పెట్టబడుట, విత్తబడుట అంటే చచ్చిపోవుట. అనగా ఈ ప్రకృతి ఆత్మ శరీరాలు ఒకటిగా బ్రతికినంత కాలం ఉంటూ ఉన్నాయి. ఎప్పుడైతే మరణం అనేది వస్తూ ఉందో, ఎప్పుడైతే చావు అనేది వస్తూ ఉన్నదో, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇందాక చదివిన రీతిగా ప్రకృతి శరీరముగా విత్తబడి ఆత్మ శరీరము లేపబడుచు ఉన్నది. హల్లెలూయా! ఇప్పుడు ఏ శరీరంగా లేస్తామట? అందుకని ప్రకృతిలో దేవుడు సృష్టిలో ఎన్ని మొక్కలు, ఇప్పుడు మీకు తెలుసా తెలియదు? మొక్క ఎత్తుతున్నావా, విత్తనాన్ని ఎత్తుతావా? విత్తనాన్ని ఎత్తు. విత్తనం అది చచ్చిపోయిన తర్వాత నీవు ఎరగని ఆకులు, రెమ్మలు, కొమ్మలు ఇవన్నీ కూడా ఆత్మ శరీరానికి భూమి మీద సాదృశ్యంగా ఈ సృష్టిని ఏర్పాటు చేశానంటున్న దేవునికి చప్పట కొట్టండి. ఇప్పుడు ఎన్ని శరీరాలంటే? అందరూ 2 శరీరాలు ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రం. ఇన్నాళ్ళు ఎన్ని అనుకున్నా? ఒకటే శరీరం కదా, సత్యాక ఎవడు చూసేది అని ముసలోళ్ళు, కోడలు, అల్లుళ్ళు తిట్టినప్పుడు, కొడుకింట్లో చలగొట్టినప్పుడు ఏమంటుంటారు? సత్య బాగుండు, సాగుకొస్తారు. ఇంకొంతమంది ధనాశలతోటి, పేరాశలతోటి, అపవిత్ర భావాల చొత్తి అనేక అక్రమాలు, మోసాలు, దోపిడీలు, దొంగతనాలు, వ్యభిచారాలు, జారత్వాలు అనేకమైన వాటిలో పడి పతనమవుతున్నారు. వారికి తెలియదు మరొక శరీరముగా మానదని, మరొక శరీరముగా రాకమానదని, అది మరణము తర్వాత 2వ శరీరంగా లేపబడుతుందని తెలియక పొరపాటు గ్రహపాటుతో మానవుడు జీవిస్తున్నాడు. యేసుక్రీస్తు అంటున్నాడు, నేను 2 శరీరాలను పెట్టాను. ఈ భూమి మీద నీవు జీవిస్తున్నప్పుడు ఒక శరీరమే ఉందని భ్రమలో బ్రతకడానికి వీలు లేదంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ వరకు అర్థమైందని వాళ్ళు చేతులెత్తండి. ఇప్పుడు ఇంకొక చిన్న ప్రశ్న, చిన్నదే కానీ కొద్ది గట్టిది. చిన్నదే కానీ సామెతది, పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటారే, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ప్రియ దైవ జనమ, ఎందుకంటే మీరు వెళ్ళి సర్వలోకానికి ప్రకటించమన్నాడు. ఏమని ప్రకటించాలి అంటే, ఆ దేవుని యొద్దకు, ఆ సృష్టికర్త యొద్దకు, ఆ పరమ దేవుని యొద్దకు, ఆ తండ్రి యొద్దకు ఏ మానవుడైనా, ఏ దేశస్థుడైనా, ఏ జాతీయుడైనా, ఏ వర్గమైనా, ఏ కులమైనా, నేను తప్ప మార్గము లేదు, నీ వెళ్ళాలి అంటే నేనే మార్గమని ప్రకటించమంటున్నా ఆయన. నేను 2 శరీరాలను పెట్టాను. ఒకటి ప్రకృతి శరీరము, 2వది ఆత్మ శరీరముగా పెట్టాను. ఇది ఎప్పుడు వస్తుందో తెలుసా? ఈ సృష్టి మొత్తమునకు ఎలాగూ పెట్టానో నీకు కూడా అలాగే ఏర్పాటు చేశాను. ఈ బాహ్య శరీరము మరణము పొందిన తర్వాత ఆ 2వ శరీరముగా లేపబడుచు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా. ఇప్పుడు అసలైన ప్రశ్న ఇంకోటేస్తా. నా దగ్గర ప్రశ్నలు ఎన్ని ఉంటాయి. ఆయన నన్ను ప్రశ్నార్థకంగా పెట్టాడు, నేనేం చేసేది? అందరూ సువార్త జీవితం, అందులో ఎన్నో ప్రశ్నలు. ఇప్పుడు చూడండి, ఈ దేహముతో ఉన్నప్పుడు ఆకలి ఉంటుందా లేదా? దాహం, ఇవన్నీ దేనికి? ప్రకృతి శరీరానికే కాదా? అవునన్నోళ్ళు దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక రోజున ఈ దేహము విత్తబడుద్దంటే ఏంటి? ఏమైంది? చచ్చిపోతారు. చచ్చిపోయాక పూజ చేయరుగా, ఆడ పెట్టి మా నాన్న చచ్చిపోయాడు, మా తాత చచ్చాడని చూడరుగా, పాతి పెట్టాల్సింది అంత తోడుకైనా. ఈ పాతి పెట్టిన తర్వాత ఏ శరీరంగా లేస్తాడు? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ శరీరంతో ఉన్నప్పుడు ఆకలి, దాహం అన్ని దేహానికి అనుకున్నాగా, మీతో పాటు నేను కూడా అన్నానుగా, అన్నాను లేదా? చనిపోయిన తరువాత లేపబడు ఆ ఆత్మ శరీరం, ఏ శరీరం? ఆ ఆత్మ శరీరానికి ఆకలి ఉంటుందా, ఉండదా? ఉంటుందంటారేమో అని అనుకున్నాను నేను, పొరపాటు. ఉండదన్న వాళ్ళు సంతోషంగా చేతులు ఎత్తండి. ఎంత అన్యాయస్తులు. ఇప్పుడు చూద్దాం ఉంటుందో ఉండదో, సరేనా? ఇలా అనుకొని సచ్చాక ఎవడు చూశాడు లేనని ఇష్టానుసారమైన క్రియలతో లోకం పరుగులు పెడతాను. అవునా కదా? ఎన్ని మోసాలు,
ఎన్ని అక్రమాలు, ఎన్ని భీకరమైన పరిస్థితులతో పతనావస్థకు జారతన్నారు. ఈ దేహానికి అయితే నేను కూడా కోట్లు సంపాదించేవాడిని కదా, సత్యాకి ఎవడు చూశాడు అనేవాడిని కదా, ఏదో మెలకుందని గమనించలేదా? చూద్దాం. ఇప్పుడు ఏ శరీరానికి ఇవన్నీ ఉంటాయి? ఈ శరీరానిక? ఎందుకంటే పెద్దలు తెలియక కోటి విద్యలు, నా తల్లే బాగా చెప్పారు, కోటి విద్యలు ఈ కూడు ఏ శరీరానికి? ఈ కనపడే శరీరానికి అనుకున్నారుగా, అన్నారుగా, అన్ని దీనికి అన్నారుగా. ఇప్పుడు చూద్దాం, సరేనా? కీర్తనలు 78వ కీర్తన 24, 25 వచనాలు లేక చరణాలు చదవండి. కీర్తనలు 78, 24, 25. ఆహారమునకై వారి మీద ఆయన మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికిచ్చెను. అద్దుగో చాలు. వాక్యం అంటుంది, మీ అందరికి తెలుసు, మన పితరులు 40 సంవత్సరాలు ఆయన అరణ్య మార్గములో నుండి, ఎడారి మార్గములో నుంచి ఐగుప్తు దేశము నుండి ప్రయాణిస్తూ వచ్చారట. ఎన్ని సంవత్సరాలు? వెరీ గుడ్. వారికి ఆకాశ ధాన్యం ఒకటి ఉన్నదట. ఆ ఆహారము పేరేమిటి? మన్నా. మన్నా అంటే అర్థము ఇదేమిటి? వాట్ ఈస్ దిస్? హిబ్రూ భాషలో ఈయనకి హిబ్రూ కూడా వచ్చా అంటే వచ్చు, అరబీ వచ్చు. అర్థమైందా? ఇక వేదాల్లోనే పుట్టి పెరిగినోడు కాబట్టి అసలు అవసరమే లేదు. ప్రియ దైవజనమా, ఇప్పుడు అంటున్నాడు, మన పితరులు 40 ఏళ్ళు వెళుతూ ఉంటే వాళ్లకు ఆకలిస్తే ఆ ఆకలికి దేవుడు ఒక ఆహారం ఇచ్చాడట. ఆ ఆహారము పేరు మన్నా అంటూ ఉన్నాడు. అది దేవదూతలు తిను ఏమన్నాడు అక్కడ? దేవదూతల ఆహారము వారులు భుజించిరి. ఆ మాట గట్టిగా చదువమ్మా మైకులో. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. ఇప్పుడు ప్రశ్న ఉంటుంది చూడండి, జాగ్రత్త. చాలమ్మా. దేవదూతల ఆహారము భుజించి మనుష్యులు 40 ఏళ్ళు ప్రయాణం చేశారు కదా. ఇది మీరు నమ్ముతున్నారన్న వాళ్ళు దేవునికి స్తోత్రం. మన్నా తిన్నారనేది నమ్ముతున్న వాళ్ళంతా దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ దేవదూతలు అనబడిన వారు నీలాగా నాలాగా ప్రకృతి శరీరులా, ఆత్మ శరీరులా? ఎవరు కదా? అంటే దేవదూతలకు ఆకలి వేస్తుంది. ఆకలి వేస్తున్నప్పుడు వారికి దేవుడు ఆహారం ఇస్తున్నాడు. ఆ ఆహారము పేరు మన్నా. దేవుడు అంటున్నాడు, ఒక రోజు నువ్వు చనిపోతావు, నీకు మరణము తప్పదు మానవుడా. ఈ చనిపోయిన తరువాత నీవు కూడా ఆత్మ శరీరునిగా లోపబడవలసి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ శరీరులైన ఆ దేవదూతలకు ఆకలి ఉన్నది, వారికి ఆహారం ఇస్తున్నారు. ఆహారము పేరు గట్టిగా. ఇప్పుడు నువ్వు కూడా ఏ శరీరం తెలిస్తా? ఇప్పుడు నీ ఆకలి అవుతుందా లేదా చెప్పండి. అందుకే 40 ఏళ్ళు నిర్మించి జాగ్రత్త అని హెచ్చరిక చేశాడు. సత్యాకే ఉండదు అనుకునేరు, చనిపోయిన తర్వాత ఆత్మ శరీరానికి ఆకలి ఉంటుందా లేదా? ఇప్పుడు మరి ఉన్నప్పుడే చస్తాడు అనుకుంటే సత్యాకు కూడా ఉంటుందా? ఇప్పుడు మా వంశాలలో మీలో కూడా ఒకప్పటి అన్యులు పాపం చచ్చిపోయాక మా వాళ్ళు ఇక వేస్తారు. అవి వేసి, నేను ఎవరు మీ అందరికి తెలిసి ఉంటుంది కదా, అయ్యగారు కూడా చెప్పుంటారు. పెద్ద నా గురించి పెద్ద చెప్పడానికి ఏం లేదు. 7 చోట్ల దించుతాలు చెప్తూ ఉంటారు, అవునా కాదు? కొంతమంది ఏమో బియ్యం తీసి ఇక్కడ పెడతారు. ఇట్టంతుళ్ళే నానమ్మ లేనానమ్మ ఓ మాట పలుకుదా. యాక్సిడెంట్ లాగా ముక్కలు కోస్తారు కదా. కోస్తారా? పోస్ట్ మార్టం అంటారు దాన్ని. ఏమంటారు? కోస్తారా? కేకలేస్తాడా? ఏడా
అంటే దేనికి పెట్టాడు ఆకలి? ఈ శరీరానికా, ఆత్మ శరీరానికా? మీరు బైబిల్ తర్వాత చదవండి. ఆది కాండంలో అబ్రహాము ఒకరోజు సొదొమ గొమొర్రాలను దేవుడు పాడు చేయడానికి వస్తూ ఉంటే ముగ్గురు వచ్చారు. అబ్రహాం వాళ్ళని చూసి, అయ్యా అయ్యా అయ్యా, నేను కొంత ఆహారం తెస్తాను, మీరు భుజించి మీ ప్రాణమును బలపరుచుకొనమన్నాడు. ప్రాణం అంటే ఆత్మ శరీరమై ఉన్నాడు. మీరు అంటున్నారు, నీకు తెలియదు బెదర్ గారు, ఈ శరీరానికి ఆకలి అనుకుంటున్నారా? ఒకవేళ అదే నిజమైతే ఈ ఆత్మ శరీరము మరణము ద్వారా పైకి వెళ్ళిపోతే ఈ శరీరాన్ని ముక్కలు కుక్కలో తిన్నా కూడా పట్టదు, కేక వేయదు. అంటే అదంతా ఆత్మ శరీరాన్ని పెట్టి, సమస్తం ఆత్మ శరీరానికి పెట్టి ఈ దేహమును కేవలము సాధనము చేసి ఉంచాడు. ఇప్పుడు కొట్టండి సపట్లు. మీరు అనుకుంటున్నారు కోటి విద్యలు దీనికేనండి, ఈ శరీర పోషణ కంటూ భ్రమలో నలుగుతున్న జనాంగమా. దేవుడు 2 శరీరాలను పెట్టి, సమస్తము ఆత్మ శరీరానికి పెట్టి, నీవు గ్రహించాలని నిగూఢ సత్యాలను దాచిన వాడు నువ్వు గ్రహించి తీరాలంటున్నాడు. ఇప్పుడు దేనికి ఆహారం? సరే, మీకు ఇంకా సగం డౌట్లో ఉండరు. ఆకలి అయితే ఆత్మ శరీరానికి ఉంటుంది, కానీ దాహం ఉంటుందా? ఇన్నాళ్ళు లేవు 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 అనుకున్నాగా. అందుకనే మీరు ఆ వార్తలోంచి బయటికి రావాలి. సరే, ఇప్పుడు నీళ్ళు ఉన్నాయా? ఇదిగో మీ కళ్ళ ముందే తాగుతున్నా. ఇదిగో చూడండి, మీకు ప్రాక్టికల్ గా చేస్తే చూడండి. టైగర్ వాళ్ళకి ఇచ్చింది నేను తాగుతున్నానేమో అనుకోబకండి. తాగేనా? ఇదే శరీరానికి. అవునా? అవునన్న వాళ్ళు దేవునికి స్తోత్రం. చేతులు ఎత్తండి. ఇప్పుడు అవునన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రకృతి శరీరానికా? ఇప్పుడు క్లారిటీ వచ్చింది. లుక్, మీ అందరికి తెలిసిన వాక్యం కనుక నేను మీకు ఉదాహరిస్తాను, మీరు గమనించండి చాలు. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ 2 వ్యక్తులు ఉన్నారట. ఎంతమంది? ఒక ఆయనేమో ధనవంతుడు, రెండవ ఆయన పేరు లాజరు దరిద్రుడు. వీళ్ళిద్దరు భూమి మీద జీవిస్తూ ఉన్నారు. ఓ ధనవంతుడేమో ఈ లోక ధనాన్ని బట్టి నీ కళ్ళ ముందు కనపడే ధనవంతులకు మాదిరిగా ఉన్నాడు, విచ్చలవిడిగా ఉన్నాడు, ధనాశలలో బ్రతికాడు. వాళ్ళను చూసి నువ్వు పొరపాటు పడకు, వారిని చూసి నీవు ఆశపడకు, వారిని చూసి నీవు వ్యత్యాసపడకు, వాళ్ళను చూసి నీవు వాళ్ళు అలా ఉన్నారని నీవు వేదన పడకు. అంతకంటే కృప నీకు దేవుడిచ్చి ఉన్నాడని ఎరిగి ఉండవలసిన దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీళ్ళిద్దరూ భూమి మీద, లాజరు ఉన్నాడు, ధనవంతుడు కాదు, దరిద్రుడై ఉన్నాడు, భేదవాడై ఉన్నాడు, ఆ రొట్టె ముక్కలు తినాలనుకుంటున్నాడు. వీళ్ళిద్దరూ ఈ శరీరముతో జీవించారు. ఒక దినము రానే వచ్చింది, అదేమిటంటే సమస్త జీవులకు మరణము. మరణం తప్పించుకుని ఎవరైనా ఉన్నారా? వాడనే ఉంటాడా? మరణం అందరికి వచ్చింది. చనిపోయిన తర్వాత ఏమైందో తెలుసా? లాజరు భూమి మీద ఆశతో ఉన్నాడు. నా దేవుడు విమోచకుడు, సజీవుడు, విడిచిపెట్టాడు. యేసుని చేయి విడువదుగా. గట్టిగా, యేసుని చేయి విడువదుగా. ఎన్ని ఆపదలే వచ్చినో, ఎన్ని శ్రమలు ఎదురైనా, యేసుని చేయి విడు. ఆయన చేయి విడుగుడు, నా విమోచకుడు సజీవుడని దరిద్రతలో ఉన్న అలాగే బతుకుతున్నాడు. ఒక రోజు ఇద్దరికి 1 by 1 మరణం వచ్చింది. అక్కడ ఏమంటున్నాడు తెలుసా? లాజరు చనిపోయి, చనిపోవడం అంటే ఏ శరీరమా? ప్రకృతి శరీరముగా విత్తబడి ఏ శరీరంతో లేచిపోయాడు? వెరీ గుడ్. ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున. ఏ శరీరంతో? ఏ శరీరంతో? వెరీ గుడ్. ఇక తర్వాత 2 రోజులకి 3 రోజులకి సుమారు ధనవంతుడు కూడా పోయాడు. అంటే ఈ శరీరము భూమిలో విత్తబడింది. ఏమైంది? పాతి పెట్టమంటే విత్తబట్టాం, చచ్చిపోయింది. ఇప్పుడు ధనవంతుడు పాతాళములోనికి వెళ్ళి ఏ శరీరం తెల్లాడు? చెప్పండి గట్టిగా. ఇందాక ఈ శరీరం అన్నారుగా, ఈ శరీరం అక్కడ ఉంది, ఆత్మ శరీరం విడిపోయింది, పాతాళానికి పోయి, ఓ తండ్రి అయిన అబ్రహామా,
నాకు దప్పికైతుంది. ఏ శరీరానికి అవుతుంది ఇప్పుడు? ఏ శరీరానికి దాహం ఉంది? దాహం పడుతున్నాడు. ఇంకా అగ్ని జ్వాలలలో మీరు అనుకుంటున్నారు స్టవ్ కాలిందంటే దేహానికి అనుకుంటున్నారు. దేహం సాధనమే, అందులో ఉన్న రక్తం ఉందే అది గట్టగట్టు. ఇది తెలియక ఈ దేహం కాలిందని దేహానికి రాస్తున్నావు. ఇక్కడ పోస్తే అరిసేది ఇదే నోరా? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నాకు మొరపెడుతుంది. హేబెల్ గురించి అంటున్నాడు. ఇప్పుడు ఈ స్వరానికి ఏ శరీరం అని పేరు? ఆత్మ శరీరం అని పేరు. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఇక అంటాడే, అయ్యా ఈ సచ్చినోడు ఒకరు పోయిపోతే వాళ్ళందరూ మారుతారయ్యా, చాలే ఊరుకుంటాను. ఇంకా అంటాడు, నాకు ఇంకా 5 సోదరులు ఉన్నారు. ఆత్మ శరీరానికి బంధుప్రీతి ఉంది, ఆకలి ఉంది, దాహం ఉన్నది. నీవు అనుకుంటున్నావు ఇవన్నీ ఈ శరీరానికి అనుకుంటున్నావు. ఒక్కసారి చనిపోయిన వాళ్ళని చూడండి. మొన్న కరోనాతో చనిపోయిన వాళ్ళు, తుఫానుల్లో చనిపోయిన అనేకులను గమనించండి. ఈ శరీరము ఆత్మ రెండు ఉన్నప్పుడు మాత్రమే మనిషి కేక వేయగలడు, పలకగలడు. కానీ ఆత్మ శరీరము ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తరువాత ఈ శరీరాన్ని పోస్ట్ మార్టం ముక్కలు చేసిన పలకడు, ఉలకడు, కేక వేయలే. అంటే ఇప్పుడు ఇవన్నీ ఏ శరీరాన్ని పెట్టాడు? పెద్దగా చెప్పండి. సత్యాన్ని కూడా వదిలిపెట్టవా? మీరు అనుకుంటున్నారు ఈ భూమి మీద ఇవన్నీ అని భ్రమలో బతుకుతున్న వారలారా, ఈ స్వరము వింటున్న వారలారా, దేవుడు 2 శరీరాలను పెట్టాడు. ఒకటి ప్రకృతి శరీరం, ఇదైతే ఇది కేవలము సాధనమే. ఈ శరీరం ఏంటిది? ఆత్మ శరీరానికి సాధనం. ఇక్కడ వరకు అర్థమైందని వాళ్ళు చేతులు ఎత్తండి. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి అన్న. వెరీ గుడ్. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చెబుతున్నా, డౌట్ఫుల్గా ఎత్తారు కాబట్టి. దేవుడు 2 శరీరాలను నన్ను ప్రకటించమంటూ 2 శరీరాలను పెట్టానయ్యా. ఒకటి ఈ శరీరము, రెండవది రక్తము రూపములో రంగరించబడిన శ్వాస, ఆమెకి ఆత్మ శరీరము. ఈ ఆత్మ శరీరం అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? బ్రతికినప్పుడు 2 కలిసే ఉంటాయ్యా. ఎప్పుడైతే మనుష్యులకు హెబ్రీ 9:27 ప్రకారముగా మరణం అనేది వస్తుందో అప్పుడు, అనగా పాతి పెట్టబడ్డ తరువాత ఆత్మ శరీరముగా లేస్తారయ్యా అని ప్రకటిస్తున్న దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ ఆత్మ శరీరముగా లేపబడుతూ ఉన్నదో ఆ ఆత్మ శరీరానికి ఆకలి ఉంటుందా అంటే మానవ రీతిగా ఆలోచన చేసి ఇవన్నీ బాధలు, కష్టాలు, దుఃఖాలు, ఆనందాలు, అలాగే ఆకలి, నీరు అన్ని ఈ శరీరానికేనయ్యా. సచ్చాక ఎవడు చూశాడయ్యా అని నీవు అనుకుంటున్నావేమో. అది కాదు. చనిపోయినది కేవలము శరీరమే తప్ప ఆత్మ శరీరము కాదు. అన్ని నేను ఆత్మ శరీరానికి పెట్టి ఈ శరీరాన్ని సాధనం చేశాను. అందుకని నీకు దేవదూతలను చూపిస్తున్నాను. వారు ఆత్మ శరీరులు. వారు ఎవరు అంటే నీవు కూడా చనిపోయి లేచినప్పుడు వారి వలె ఉంటావు. వారికి ఆకలి వేస్తుంది, అనగా ఆత్మ శరీరానికి ఆకలి ఉన్నది. ఆ ఆకలికి నేను వారికి మన్నాతో పోషిస్తూ ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే లాజరు, ధనవంతుడు ఇద్దరు చనిపోయారు, అనగా ఈ శరీరము విత్తబడ్డాక 2వ శరీరమైన ఆత్మ శరీరముగా లేపబడింది. ఆ శరీరముతో, అనగా ఆత్మ శరీరముతో పాతాళములో బాధపడుచు దప్పికెత్తున్నాయా అని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను తాగానుగా. ఇప్పుడు ఏ శరీరానికి దప్పిక? పెద్దగా ఇన్నాళ్ళు ఏ శరీరానికన్నా? అన్ని ఏ శరీరానికి అనుకుని భ్రమలో బతికా. ఈ వింటున్న వాళ్ళు కూడా గమనించండి. అన్ని ఈ శరీరానికే. ఎవడొచ్చి చూశాడు సచ్చాక అంటే సృష్టికర్త సృజించిన వాడంటూ ఉన్నాడు. అన్ని ఆ శరీరానికి పెట్టాను, అన్ని ఆ శరీరానికి నేనే చేశాను, ఆధారాలు నీకు ఇస్తానన్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఈ దప్పిక దేహానికి అని కాదా, రక్తములో ఉన్న నమూనాకి వెళ్తుంది. చెమట్లు ఇక్కడి నుంచి వచ్చినాయి అంటే రక్త స్వేదాలని. ఇక్కడ వరకు అర్థమైందని వాళ్ళు మాత్రం చప్పలు కొట్టండి. ఇప్పుడు
అన్ని ఆ శరీరానికి పెట్టి ఈ దేహాన్ని ఒక సాధనం చేశాడు. అందుకనే ప్రాణం పోయింది అన్నాక ఆత్మ శరీరం దేహాన్ని విడిచింది. ఎవరైనా చచ్చిపోయిన దగ్గర పోయి ఒక ముక్క చెప్పు, ఏదన్నా పలుకు అంటే పలుకుతాడు కదా, చెప్పండి. పలికితే ఈ శరీరానికి అనుకో, పలకలేదంటే ఏ శరీరానికి? ఇన్నాళ్ళు ఏ శరీరం అన్నాం మనమంతా? అందుకే అవివేకం అన్నాడు. ఇప్పుడు మనము వివేకులమగుదుము గాక, మనము వివేకులమై ఉందము గాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా. ఇప్పుడు యేసుక్రీస్తు, నేను ప్రశ్న వేస్తా. ఒక పాస్టర్ గారు ఎవరో అడిగారంట, నాకు ఫోన్ చేశాడు, అయ్యారు రక్తము వలన పాపాలు పోతాయా? నన్ను అడిగాడు. నేను ఎడ చెప్పాలి అర్థం కాక నేను చెప్పాల్సినవి అన్నీ చెప్పాను. కాస్త నువ్వు చెప్పు అన్నాడు. అది కూడా ఈ కంట్రీ నుంచి కాదులే. రక్తం వలన పాపాలు పోతాయా? ఎందుకంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి విమోచన చేయను అన్నాడే. రక్తంలోంచి పాపం ఎట్టబోద్ది అన్న అడిగాడు. అడిగితే అక్కడ పాస్టర్లు 45 మంది ఉన్నారంట ఆ దేశంలో. వాళ్ళందరిని మీటింగ్ పెట్టేలా ఈ బెదరగారు చెబుతాడు అన్నాడు. నేను దేశాలకు చెబుతాను కదా. అప్పుడు సరే అందరు ఉన్నారా, స్పీకర్ ఆన్ చేయమన్నా, చేశాడు. అయ్యా చిన్న ప్రశ్న, ఓ మనిషికి యాక్సిడెంట్ అయింది హైవేలో అవుతుంటుందా లేదు? అవుతుంటుందా? ఇక్కడ అసలు ప్రశ్నలు ఉంటాయి, జాగ్రత్త. ఏముంటాయి? యాక్సిడెంట్ అయితే ఏం పోద్ది? పెద్దగా అయ్యా యాక్సిడెంట్ అయితే ఏం పోద్ది? నెత్తురు పోద్ది. ఇప్పుడు ఆయన మూసుకొని పోయిస్తాం. మూసుకొని పోయాక డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ గారు ఏమి ఎక్కించాలా? రక్తం ఎక్కించాలా అంటాడా లేదా? ఇప్పుడు రక్తం ఎక్కించాలన్నప్పుడు ఇతగాడికి కుక్క రక్తము, గాడిద రక్తము, క్యాన్సరు, HIV పేషెంట్, ఎయిడ్స్, ఈ రక్తం ఎక్కిస్తే బతుకుతాడే? బతకండి. ఒక మంచి రక్తం ఎక్కిస్తే అది కూడా 80-90 వాడు ఆయుష్ కొద్ది. ఒక మనుష్యుడై ఉండి ఈ రక్తం ఎక్కిస్తే చనిపోగాలేంది, మంచి రక్తం ఎక్కిస్తే బ్రతకగాలేంది. సృష్టికర్త అయిన దేవుడు, మహాపరిశుద్ధుడై ఉన్నవాడు, ఏ పాపము లేని దేవుడు, ఆయన ఈ భూమిని సృష్టించి ఏ నేలలో నుండి నిన్ను నిర్మాణం చేశాడో ఆ నేలలోనికి తన పరిశుద్ధమైన రక్తాన్ని రంగరిస్తే నీ పాపము పోదా అని అడిగి ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేయబోతున్నా. అదేంటంటే చాలా జాగ్రత్తగా చెప్పండి, అందరు చెప్పాలి దయచేసి. ఈ బైబిల్ ఎవరిది? అవును, ఎవరిది అని అడిగా. దేవుందా కాదా? దేవుందా కాదా? ఏమ్మా అందరికి బైబిల్ దాని వాళ్ళు దేవుని దాని వాళ్ళు సంతోషంగా చేతులెత్తండి. ఎంత అన్యాయస్తులు మీరు. ఇది దేవుందా? ఇది నాది. 2000 రూపాయలు పెట్టి కొనుక్కున్నా నేను. మీకు ఆకాశం నుంచి పడ్డాయా? నాకు అర్థం కలయ్యా. ఓ దేవుడు ఇచ్చాడా మీకు? దేవుడు ఇచ్చాడా? ఇట్లా అనుకుంటే అట్ట. నా మనసు వచ్చింది కొనుక్కున్నా, ఇది నాది. కానీ అది ఆయన అన్నమాట కరెక్ట్. ఇది ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇది నాది. కానీ ఇందులో ఉన్న మాటలే అది. ఇది నేను కొనుక్కున్నా. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ మీ ముందు ఉంచాను? ఇంతవరకు వాక్యమే చెప్పాడే, ఈ ఎగ్జాంపుల్ మానవ రీతి చెప్పాడు అనుకుంటున్నారా? ఇప్పుడు మీ ముందు ఉంచుతా. ఇది నేను ఎలా కొనుక్కున్నానో. ఈ ఎన్ని శరీరాలు ఉన్నాయట? ఎన్నున్నాయి? ఈ 2 శరీరాలలో ఒక శరీరాన్ని ఆయన కొనుక్కున్నాడట సృష్టిలో. అర్థమైందా? ఏ శరీరాన్ని కొన్నాడు? వెరీ గుడ్. ఈ ఆత్మ శరీరాల గురించి చమటపడ్డంత చూసారా? మీకు అర్థమైపోయింది. ఈ మాట ఎక్కడుంది?
ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా కొద్ది సమయంలోనే నేను ముగిస్తానులే, చక్కగా వింటున్నారు, చక్కగా 10 అవ్వబోతుంది. 9:40. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసి దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, ఎందుకంటే నీవు వధించబడిన వాడవై నిరక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను, అమ్మా మింగబాకు, అక్కడే ముఖ్యం, మనుష్యులను మైకి మీద చెప్పాలనిపించట్లా నీకు? ఏం చేశాడట? కొని. చాలమ్మా. ఈ ప్రజలు ఏ కులమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా సరే ఈయన ఏం చేశాడు తెలుసా? ఈ ప్రాణం పెట్టుకున్నాడట, రక్తమును పెట్టుకున్నాడట. ఇప్పుడు రక్తం ఏ శరీరమా? వెరీ గుడ్. ఏ శరీరమా? ఆత్మ శరీరం అనగా తన ప్రాణమును అక్కడ రంగరించి ఆత్మ శరీరమునముడు రాజ్యమునకు అధిపతిగా ఆయన కొనుక్కున్నాడట. చమలకి స్తోత్రం. అనగా ప్రతి మనుష్యుడా, ఓ మనుష్యుడా, ఈ భూమి మీద నీ ఇష్ట ప్రకారంగా బ్రతుకుతున్నావేమో బ్రతుకు. నా వాక్యము వినకుండా తాగుడు, తిరుగుడు, వ్యభిచారము, అనేక పాపాలలో నువ్వు జీవిస్తున్నావా? ఒక దినము నీకు మరణం ఇచ్చాను, ఒక దినము నీకు చావు రాక తప్పదు. చనిపోయిన తరువాత ఆత్మ శరీరముతో రాబోతున్నావు. ఆ ఆత్మ శరీరముతో నా యొద్దకు వచ్చి తీరాలి. అప్పుడు నీకు ఆకలి వేయక మానదు, దాహము వేయక మానదు, వేదనలు కలగక మానవు, కన్నీళ్లు దప్పిక కాక మానదు. అయితే ఎవడు నా యందు విశ్వాసిగా ఉన్నాడు, ఎవడు నన్ను హక్కులు చేర్చుకున్నాడు, ఎవడు నాతో జీవిస్తూ ఉన్నాడు, అట్టి వాడు భూమి మీద పేదవాడై ఉండవచ్చు, కలిమిలేమితో అల్లాడవచ్చు. వాడు నాతో ఉన్నాడు కనుక వాడు మరణించి తిరిగి లేచాక వాని ఆత్మ శరీరమునకే సమస్తము పెట్టాను గనుక అట్టి వాడు దాహము గొంతు ఉన్నాడా, నేను జీవజలాన్ని ఇస్తూ ఉన్నాను. ఆకలి గొంతు ఉన్నాడా, నేను వానికి మన్నాన్ని ఇస్తూ ఉన్నానని భరోసా ఇస్తున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా? అన్ని ఆ శరీరానికి పెట్టి, ఆ శరీరాన్ని నేను కొన్నానా? ఈ శరీరముతో ఉన్నప్పుడు లోకములో దేవుళ్ళని, దేవతలని అనేకులు ఉండవచ్చు, దేవతలుగా పిలువబడుతూ ఉండవచ్చు. కానీ జరిగిందేంటో తెలుసా? నేను ప్రకటిస్తున్న యేసు మాత్రమే మరణించి తిరిగి లేచిన వాడై ఉన్నాడు. వాళ్ళందరూ భూమి మీదకి వచ్చి ఉండవచ్చు, రాజులుగా ప్రకటించబడి ఉండవచ్చు, దేవుళ్ళు, దేవతలని పిలువబడి ఉండవచ్చు, కానీ వాళ్ళందరూ కూడా చనిపోయి ఉన్నారు తప్ప మనం ప్రకటిస్తున్న యేసు మాత్రము మరణమును గెలిచిన వాడై ఉన్నాడు. ఆయన మరణమును గెలిచి ఆ ఆత్మ శరీరాన్ని కొనుక్కున్నాడు. ఈ రోజున జరిగింది ఏంటో తెలుసా? అక్కడ కనబడుతున్న సమాధి ఎద్దుకు వెళ్ళి ఆ యేసు సమాధి అని చూసి ప్రముఖ ఆర్కలాజికల్ పురావస్తు జ్ఞానులు వెళ్ళి, శాస్త్రవేత్తలు వెళ్ళి ఆ సమాధిని పరిశీలన చేసి, ఈ సమాధి యేసు సమాధి, ఇందులో మరణం ఉన్నది, ఆ మరణమును గెలిచి ఆత్మ శరీరమును ఒక రాజుగా ఆయన గెలిచి ఉన్నాడని ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకు వ్యతిరేకముగా రాజులు లేచారు, రాజ్యాలు లేచినాయి. కానీ జరిగింది ఏంటో తెలుసా? రాజ్యాలు చిన్న భిన్నమైపోయినాయి, రాజులు నశించిపోయారు. కానీ నా యేసు సింహాసనం 2000 సంవత్సరాలుగా దొంగలను మార్చి, వ్యభిచారులను మార్చి, విగ్రహారాధికులను మార్చి, చీకటిలో, శాపాలలో, అపవిత్రతలో, గాఢాంధకార బ్రతుకులను మార్చిన రక్తం యేసు కలువరి రక్తం. ఒకప్పుడు విగ్రహారాధికుడనై ఒక పూజారిగా బ్రతికిన నన్ను మార్చి ఆయన సాక్షిగా బ్రతికించిన వాడు. పూజలు గంటలు కొట్టుకుంటూ, విగ్రహాలకు నమస్కరిస్తూ, అనేకులను ప్రేరణ చేస్తూ ఒక పూజారి బ్రతుకు నుంచి మార్చిన వాడు నేను ప్రకటించు యేసు క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రక్తపు విలువ మానవాళికి నెమ్మదిని, స్వస్థతను, సమాధానాన్ని ఇస్తుందనేది సర్వసత్యం. ప్రియ దైవ జనమా, ఆ 2 శరీరాలను ఇచ్చిన వాడు, ఇదిగో
ఇదిగో ఈ లోకములో ఇప్పుడు అంటూ ఉన్నాడు ఒక మాట, ప్రకటన గ్రంథం 21:7-8 వచనాలు అంటూ ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఓ సృష్టి జనులారా, ఓ పాపిష్టి జనాంగమా, ఓ లోకస్తులారా, నేను 2 శరీరాలను పెట్టాను. ఈ శరీరము మాత్రమే ఉన్నదని భ్రమలో ఉన్నావా? ఒక రోజు నీవు మరణించిన తరువాత రెండవ శరీరము రాకమానదు. ఆ ఆత్మ శరీరాన్ని నేను కొనుక్కున్నాను, ఆ ప్రాణం పెట్టి కొనుక్కున్నాను. నీవు చనిపోవలసిందే, చనిపోయిన తరువాత ఆ రాజ్యమునకు రావలసిందే, నా ఎదురుగా నీవు నిలబడి తీరాల్సిందని ప్రకటిస్తూ ఉన్నాడు. అర్థమైన వాళ్ళు మాత్రమే దేవునికి స్తోత్రం కొట్టి చప్పట కొట్టుకుందాం. హల్లెలూయా! ఎంత భాగ్యవంతులము, నీవు క్రీస్తు బిడ్డవై ఉన్నావు. ఇంకా లోకములో ఎందరో ఉన్నారు, లోకము క్రీస్తుని ఎరుగట్లేదు. నీకొక బాధ్యత ఇస్తూ ఉన్నాడు. అయ్యో, వాళ్ళు పాపములో ఉంటున్నారు, వాళ్ళు లోకములో ఉంటున్నారు, వారు విగ్రహారాధనలో ఉంటున్నారు, వారు లోక స్థితిలో ఉన్నారు. నీ కుటుంబంలో ఉన్నారా, నీ ఇరుగు పొరుగై ఉన్నారా? నీవు చేయాల్సిందేంటో తెలుసా? నీవు పొందిన రక్షణ వారికి ప్రకటించమంటూ ఉన్నాడు. హల్లెలూయా! ఇప్పటి వరకు వినలేదు, ఇప్పుడు వింటూ ఉన్నావు. దైవజనులు ప్రకటిస్తూ ఉన్నారు. ఆ మాటలు తీసుకో, విని గ్రహించు, ఆ తరువాత లోకానికి ప్రకటించమంటున్న దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయనకు అందరూ ఈక్వల్గా ఉన్నారు. ప్రతి బిడ్డను ఆయన చేసి ఉన్నాడు. కాబట్టి నీవు ప్రకటించమని, వారిని వెలిగించమని బాధ్యత పెట్టాడు. ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చిన ప్రజలలో ఆయనకి ఇష్టము లేని వారు కొందరున్నారట. వారిని ఆయన నరకాగ్నికే పంపుతానని తెలియజేస్తున్నాడు. చూడండి, ప్రకటన 21:8. చూడండి, ఆ 7 కూడా చదువమ్మా, మైక్ పెట్టుకొని చదువు. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, మనకి నేను దేవుణ్ణి ఉన్నానంటున్నాడు. నీవు నా కుమారుడు అంటున్నాడా? ఇక్కడ చూడండి, పిరికి వారా, మీలో పిరికొలు లేరా, ఉన్నారా? దేవుని ప్రకటించాలని పిరికితనం. సంపూర్ణ ఆయుష్ ఇస్తే సాగురే పిరికితనం. ఆయనను ప్రకటించలేని పిరికితనం నీలో ఉందా? వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనుకుంటున్నావా? అనుకోవద్దు. నీ దేవుడు నీకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన వాడు నీకోసం. అవిశ్వాసులు, ఇక అవిశ్వాసులు అంటే సంఘాల్లోనే ఉంటారు. కాసేపు రోగం వచ్చినంత సేపు ఏమో బాగుండి, రోగం వచ్చాక సాయంత్రం నెత్తండి రా అయ్యా, చచ్చేటట్టున్నాను రా. ఇక దేవుడు కూడా పక్కెళ్ళేవాడు. అవిశ్వాసులు, అసహ్యమైన పనులు చేసేవాళ్ళు. తర్వాత నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరినీ అగ్నిగంధకములలో, మండు గుండములలో వేస్తాను. ఇది రెండవ మరణము. చూసారా? ఈ లోకంలో దేవుళ్ళు, దేవతలని పిలువబడ్డ వాళ్ళు ఎవరో ఉండవచ్చు, వచ్చి ఉండవచ్చు, లేరని నేను అన్నాను. కానీ వాళ్ళు రాజ్యాలుగా, దేవతలుగా, రాజులుగా ఉండవచ్చు. కానీ అందరూ వచ్చారు, చనిపోయారే తప్ప మరణమును గెలిచిన వాడు నేను ప్రకటించు యేసుక్రీస్తు. హల్లెలూయా! ఆయన యుద్ధకు వచ్చిన వాళ్ళను మరణము నుంచి విమోచనిచ్చువాడను అంటున్నాడు. హల్లెలూయా! నీవు ఆయన దగ్గరికి రమ్మంటూ ఉన్నాడు. ఇది రెండవ మరణము. ఈ స్వభావాలు నీలో ఉండటానికి వీల్లేదు. 2 శరీరాలను పెట్టాను. ఒక శరీరము నీవు చూస్తూ ఆ వ్యామోహాలలో పడి కొట్టుకుంటున్నావా? మరణము తరువాత రెండవ శరీరం ఉంది. ఆ శరీరానికే ఆకలి, వేదన, బంధుప్రీతి, దాహం అన్ని దానికే పెట్టాను. నీకు తెలియక ఈ శరీరానికి అనుకుని పొరపాటు పడుతున్నావు. జాగ్రత్త అంటూ విన్నాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేసి చివరి మాటగా ముగిస్తాను. సరేనా? ఇంకా చాలా ఉంది నిగూఢమైన. ఇప్పుడు అడుజోలు బాగుంది. టైమే ఎప్పుడు టైం ఇచ్చారు, 9:54, 6 నిమిషాల్లో మీకు ముగిస్తాను. సరేనా? ఇప్పుడు ఈ శరీరం చచ్చిపోయాక ఏమైంది? దేంట్లో కలిసింది? మైకులో పెట్టమ్మా, పదే బతిలాడలేను.
దేంట్లో కలుస్తుంది? మట్టిలో శాశ్వతంగా మట్టిలో కలుస్తుందా లేదా చెప్పండి. అవునన్న వాళ్ళు సంతోషంగా చేతులు ఎత్తండి. మట్టిలో కలవకి ఆడకపోద్దనేగా మీ అభిప్రాయం? అది కూడా చూద్దాం. ఇలాగే అనుకుంటూ పోతే నిగూఢ భావాలు అర్థం కావు. చాలా మంది ఈ దేహం మట్టిలో కలిసింది, ఆత్మతో ఆయన చేసిన ఆయన దగ్గర పోతే అంటున్నారుగా. చూద్దామా? 10 ప్రకటన 20:13 ఇక్కడ చూడండి. సముద్రము తనలో ఉన్న మృతులను తనలో ఉన్న మృతులను అప్పగించును. మరణమును అదేంటి? సముద్రంలో మృతుల్లో అప్పగించుద్దా? ఎంతసేపు ఏమన్నా ఉన్నా సత్తాడు, సత్యాక దాంట్లో కలిసిపోతాడు, ఆత్మదేవునికి పోద్దని అన్నది. ఇప్పుడేంటి? ఒకవేళ అదే నిజమైతే ఏసై కూడా చచ్చిపోయాడు కదయ్యా. ఆయన శరీరాన్ని ఎవరైనా చూసారా? మరి ఆయనకో లెక్క, మనకో లెక్క. నేను చేస్తే లీలలో నువ్వు చేస్తే మాత్రం తప్పు అని మన దేవుడు నన్ను పోలి కదా ఉండమన్నాడు. ఇప్పుడు ఆయనకేమైతే మనకదేగా ఏర్పాటు. మరి ఆయన శరీరం ఎక్కడా? ఓహో, ఆయనేం పరలోకానికి, నీ శరీరం ఏం మట్టిలో పడ్డదా? ఇదేనా నేర్చుకునేది? జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు సముద్రము ఒక రోజు ఆయన పిలుస్తాడా? ఈల వేసినట్లు ఆయన పిలిస్తే రండి అంటే సముద్రము తనలో ఉన్న మృతులను, అప్పగించెను. పాతాళము, మరణము వాటి వశములో ఉన్న మనుష్యులను అప్పగించెను. అప్పుడు ప్రతి వాని క్రియలను బట్టి తీర్పు పొందునని రాసింది. ఇప్పుడు సముద్రంలో మృతులు అంటే ఎవరు చెప్పండి? సముద్రంలో చచ్చిన వాళ్ళు. ఇంకా విపులంగా ఎవరు చక్కని మాట చెప్పారు. ఎవరు అయిపోయాన్ని బట్టి సగం చప్పట్లు కొట్టండి. 0 కంటే 1 మేలు. చూడండి, ఇప్పుడు నేను చెబుతా. ఈ 3 వర్గాలు ఉన్నారే. ఒక వర్గం వాళ్ళు ఏం చేస్తారంటే అన్యజనాంగం మడిసి చచ్చిపోతాడు. ఈ సచ్చినోని ఏడ్చి మా పితరులంతా అదే చేసింది. ఏడ్చి ఆ శరీరాన్ని దేశం ఏం చేస్తారు? దహనం చేస్తారా, ఖననం చేస్తారా? అది కాల్చాక ఏమవుతుంది? మా తల్లి ఇప్పుడు బాగా అర్థమైంది. ఈ దేహాన్ని దేశపోయి లోకము కట్టెలు పెట్టి కాల్చుద్ది. కట్టెలు పెట్టి కాల్చాక ఎముకలతో సహా బూడిదైపోయి ఆ బూడిద వస్తుంది. ఈ బూడిద కలసాల్లో పెట్టి కొండల్లో దేంట్లో కలుపుతారు? అది ఏ నీళ్ళ? నదులా? పుణ్య నదులన్నీ నదులకు పేర్లు పెట్టి అమ్మ, ఓ అమ్మ, ఏ అమ్మ, ఓ అమ్మ అని పేర్లు పెట్టి ఆ నదుల్లో ఈ నదుల్లో నీళ్ళన్నీ ఎడిపోతాయి సముద్రములు. ఒక దినము మృతులైన బూడిదను కూడా రమ్మని పిలవగానే వాటి దేహము కలిగి ఆయన సమక్షములో నిలిచి తీరుతుందంటున్న దేవునికి చప్పట్లు కొట్టండి. ఎవరు తప్పించుకోలేడు. బూడిదను కూడా ఆజ్ఞ ఇవ్వగానే ఈ కొంతమంది క్రీస్తునందు మృతులు వాళ్ళు లేస్తారట. 1000 ఏళ్ల క్రితం చచ్చాడు మా ముత్తాత అంటావా? ఆ శరీరము మన్ను తిరిగి అప్పగిస్తుంది. ఇదిగో ఈ మాటకు ఆధారము యోబు 19:25 నా విమోచకుడు సజీవుడనియు నేను ఒక దినము లేస్తాననియు మీరు కాదు శరీరముతో లేస్తానని ప్రకటించాడు. దేంతో లెక్కిస్తాడట? అంటే శరీరం అప్పగించబడింది. నరపుత్రుడా, ఎముకల లోయలో చెప్పమన్నప్పుడు ఆ ఎముకలకు అన్ని అతక్కపోయింది శరీరా. ఇప్పుడు ఈ శరీరం ఏమైంది? కొంతకాలం మన్నులో ఉంది. యేసయ్య రాకడ సమయం మీరు చూడండి. ఒక మాట, శరీరం లేసుద్దా లేవదా? మత్తయి సువార్త 27:52 ఒక వర్గాన్ని చేసేవాడైనా ఆదాము నుంచి యేసయ్య పునరుద్ధానము వరకు ఒక వర్గం. క్రీస్తు పూర్వముల్ని ఎట్లా తీసుకెళ్ళాడు చూడండి. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల పెద్దగా అందరు చెప్పి అందరికి వినపడాలా? శరీరములతో లేచిన. మీరేమంటున్నారు? ఈ సత్యాకి ఇదేం మట్టిలో గెలిచిపోద్ది అంటే ఆత్మ ఒకటే బొద్దా?
ఎంత అన్యాయం తెలుసుకోవాలి కదా. ఈ శరీరము విశ్వాసికి ఇదే శరీరము మహిమా శరీరముగా మార్చబడుతూ ఉంది, మహిమా శరీరముగా లేపబడుతుంది. కానీ ఇదే శరీరము ఆయన తీర్పులోనికి ఈ శరీరాన్ని ఆజ్ఞాపించున్నాడు. ఒకనాడు ఆదాము నుండి యేసయ్య వరకు అనేక మంది చనిపోయారు. ఈ చనిపోయిన వాళ్ళ శరీరములు లేపబడి ఉన్నవి. హల్లెలూయా. మరొక దినము రాబోతున్నాడు, మరొక దినము రాబోతున్నాడు. ఎవరెవరో తెలుసా? ఇదిగో ఈ విగ్రహాలలో ఉన్న దేవతలను అనబడిన వాళ్ళు ఒకవేళ ఉండినట్లయితే, జీవించినట్లయితే, వారిని ఆరాధించువారు పాపులు, అపవిత్రులు, అపవిశ్వాసులు, భయంకరమైన అసహ్య పనులు చేసేవారు, అనేకులు ఇందాక బిడ్డ చదివింది, వీళ్ళందరినీ కూడా ఆ శరీరముతో లేపుతున్నారు. ఆ తరువాతనే తీర్పు. లేవబడక మానవు. ప్రియ దైవజనమా, ఇదిగో నీ క్రియలను జాగ్రత్త పరుచుకో. నేను తప్ప మార్గము లేదు. ప్రతి మనుష్యుడు తప్పించుకోవడానికి వీలు లేకుండా ఈ భూమికి గడియలు వేసి తప్పించుకోకుండా ఉండులాగున, నా కను దృష్టి దాటిపోకుండానట్లు ప్రతి మనుష్యునికి 2 శరీరాలను పెట్టానంటున్నాడు. ఒకటి కనిపించే దేహం అయితే, రెండవది ఆ దేహము మరణించిన తరువాత లేపబడి ఆత్మ శరీరం అని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ ప్రకృతి శరీరానికి మాత్రమే ఆకలిని పడిపోతూ ఉంటే కాదు, ఆత్మ శరీరానికి ఆకలి అని అక్కడ మరణాన్ని కలుగ చేశాను. ఈ ప్రకృతి శరీరము విత్తబడ్డ తరువాత ఆత్మ శరీరముగా లేపబడుతున్నది. ఈ ప్రకృతి శరీరము ఎలా విత్తబడుతుందంటే మరణము ద్వారా విత్తబడుతా అంటే ఉన్న దేవునికి స్తోత్రం. ఆ తరువాత ఆత్మ శరీరముగా లేస్తూ ఉన్నదంటున్నాడు. ఇదిగో ఆత్మ శరీరానికి ఆకలి ఉన్నదా లేదా అని నీవు అనుకుంటూ ఉంటే, లేదేమో అనుకుంటే, నీవలే ఆత్మ శరీరులు ముందుగా ఉన్నారు. దేవదూతలనబడే వారిని చూపుతూ ఆ దేవదూతల ఆహారము నరులు భుజించారు. ప్రకృతి శరీరులైన నీకు రుచి చూపాను. 1 కాదు, 2 కాదు, 40 సంవత్సరాలు రుచి చూపాను. నీ పితరులకు ఇచ్చాను, చూడమంటూ ఉన్నాడు. ఈ మృతులైన వారు అనగా లేపబడినప్పుడు వారు లేచేది ఆత్మ శరీరముతో. దేవదూతలు ఆత్మ శరీరులై ఉన్నారు. వారికి ఆకలి అవుతూ ఉన్నది. వారికి ఆహారం ఇస్తున్న దేవుడు. ఆహారము పేరు మరి ఒక భావముగా మన్నానని ప్రకటిస్తున్నాడు. చాపడవచ్చది. ఇప్పుడు అయితే ఉన్నాడు. ఈ లోకములో నీవు జీవిస్తూ ఉన్నావా? ఒక దినము మరణము తప్పదు. ఇప్పుడు నేనేం చేశానో తెలుసా? ఇదిగో ఈ 2 శరీరాలు ఉన్నవి, అన్ని ఆత్మ శరీరమునికే పెట్టాను. ఈ శరీరము కేవలం ఒక సాధనమే చేశాను. ఒక మనిషి చనిపోయిన తరువాత, ఈ శరీరము విత్తబడ్డ తరువాత, చనిపోయి ఆత్మ శరీరము ఈ దేహాన్ని విడిచిన తరువాత వాడు అరవలేడు, కేకలు వేయలేడు. కారణం ఏమిటో తెలుసా? అన్ని ఆత్మ శరీరానికి పెట్టాను. అది దేహములో ఉన్నప్పుడు మాత్రమే కదలికలు, ఆకలి, ప్రేమ, ఆప్యాయతలు అది అన్నీ కలిగి ఉన్నది. దానికి పెట్టాను. అది దాటి వెళ్ళాక ఈ శవాన్ని ముక్కలుగా నరికినా సరే అది పలకదు, ఒలకదని గమనించమంటున్నాడు. ఇప్పుడు నేనేం చేశానో తెలుసా? నేను భూమి మీదకి వచ్చాను. నేను కూడా ప్రకృతి ఆత్మ శరీరాలు 2గా చూపుతూ ఉన్నాను నా దేహాన్ని. ఒక రోజున నేను చనిపోయాను, నా ప్రాణమును పెట్టాను. నా ప్రాణమనగా ఆత్మ శరీరాన్ని పెట్టాను. ఆ ప్రాణము ద్వారా నేను 2వ శరీరమును కొనుక్కున్నాను. కలువరి శిలువలో విజయము సాధించి ఆత్మ శరీరాన్ని కొన్నాను. ప్రతి మనుష్యుడా, ఈ సువార్త వింటున్న ప్రతి బిడ్డ, నీవు కూడా ఒక దినము చావవలసింది. ఆ తరువాత 2వ శరీరం అవ్వవలసింది. అక్కడ నీవు వెతుకు దేవతలు కానీ, నీవు వెతుకు దేవుళ్ళు కానీ ఆ రాజ్యంలో కలవరు. కారణం, నేను ప్రాణం పెట్టి కొనుక్కున్న రాజ్యానికి. ఇప్పుడు అక్కడికి వచ్చేది ఎవరు తెలుసా? నా రాజ్యము నా బిడ్డలకు ఇస్తూ ఉన్నాను. ఒకవేళ నీవు ధనవంతుడుగా లేకపోవచ్చు, బాధలు శ్రమలలో ఉండవచ్చు, కానీ నీవు నన్ను వెంబడిస్తూ ఉన్నావా? నన్ను కలిగి ఉన్నావా? నాతో జీవిస్తూ ఉన్నావా? నీవు నన్ను కలిగి జీవించిన నీకు ఒక దినము ఆ రాజ్యం ఇవ్వబోతూ ఉన్నాను. ఆ రాజ్యములో ఆకలి ఉన్నది. ఆకలికి మన్నాడు ఇవ్వబోతున్నారు. అదిగో చూడండి,
ఐగుప్తులో నుంచి వచ్చిన వారికి ఇస్తున్నాను. ఆ రాజ్యములో దాహం అన్నది. ఆత్మ శరీరముతో ధనవంతుడు కేకలు వేస్తున్నాడు చూడండి. అదిగో ఆ సమస్తం ఆత్మ శరీరానికి ఇచ్చి ఆ అధికారము నేను కొనుక్కున్నాను సిలువ ద్వారా. నీకు నేను ఇవ్వబోతూ ఉన్నాను. నా యొద్దకు రమ్మని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీ విన్నావు గనుక ఆ రాజ్యములోనికి రాలేక శరీరాంధకారములో, అపవిత్రతలు, పాపములు, విగ్రహారాధకులు, లోకాశ్రయలో పెడుతున్న ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ ప్రజలతో అంటూ ఉన్నాడు, నేను ఆజ్ఞ ఇస్తూ ఉన్నాను, మీరు వెళ్ళండి, లోకములో ప్రకటించండి. బాధలు రావచ్చు, వేదనలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఏమైనా అని, కానీ నీకు నిత్య జీవములో జీవ కిరీటాలు, మహిమ 12 రకాల కిరీటాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మొదట నీవు ప్రకటించు. నీవు విన్నాను గనక నీవు నశిస్తున్న వారిని ప్రకటించడానికి బాధ్యత ఇచ్చాడు. ఒకప్పుడు నీవు నశిస్తున్న వ్యక్తివి. నేను నా వాక్కు ద్వారా దైవజనుల నోట నుండి మాట్లాడి నీకు జీవాన్ని ఇచ్చి ఇవ్వడానంటూ ఉన్నాడు. నీ మీద బాధ్యత పెట్టాను. నీవు ప్రకటించమంటున్నాడు. నీవు ఎన్ని ఆత్మలను రక్షిస్తే అంత సౌభాగ్యము పరలోకం అందిస్తానంటున్న దేవునికి స్తోత్ర. సంతోషంగా దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు ప్రకటిస్తానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మాకున్న దాంట్లో ప్రకటిస్తానయ్యా. నా ఇంట్లో వాళ్ళని పట్టుకొస్తానయ్యా. నా కుటుంబాన్ని కాపాడుకుంటాను. తీర్మానం చేసుకోండి, తీర్మానం చేసుకోండి. అట్టి తీర్మానముతో రాకడకు సిద్ధమగుదముగాక. అర్థమైందన్న వాళ్ళు మాత్రమే గట్టిగా చప్పట్లు కొట్టండి. మిగతా వాళ్ళు మౌనంగా ఉండొచ్చు. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అర్థమైందన్న వాళ్ళు మాత్రం ఒక్కసారి దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా అర్థమైందా? నేను ఇంకొక వాక్యం చూద్దామని వచ్చా. నేను ఆత్మీయులను ఎరిగి ఆనందంతో ఇంటికి వెళ్తా. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్. ప్రకటిస్తారు కదా, ఇక్కడ చేతులు ఎత్తి మీ ఇంట్లో వాళ్ళని కాపాడుకోకపోతే కొంపనుకుంది.